ధురంధర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రణవీర్ సింగ్ ను కొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తొలగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఈవెంట్లలో రణవీర్ సింగ్ చేసినటువంటి కొన్ని సందర్భాలను యాడ్ చేస్తూ ఇప్పుడు ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతకు రణవీర్ సింగ్ ను నిజంగానే బాలీవుడ్ నుంచి బ్యాన్ చేశారా? అసలు ఎందుకు చేశారు? దీని వెనుకున్నటువంటి కారణాలేంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు అనే వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఇదేం ప్రభుత్వ స్థాయి బ్యాన్ కాదు. బాలీవుడ్ లోని ప్రముఖ సినీ కార్మిక సంఘం FWICE ఇచ్చిన నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అంటే ఇండస్ట్రీలోని సభ్యులు ఆయనతో పని చేయొద్దని సూచించింది. ఇక ఈ స్టోరీ మొత్తం మొదటి నుంచి చూస్తే అన్ని డాన్ 3 సినిమా దగ్గర నుంచి మొదలయ్యాయి. ఈ సినిమాను ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించాడు. మొదట ఈ ప్రాజెక్ట్ లో హీరోగా రణవీర్ సింగ్ ను భారీగా ప్రకటించారు. అప్పట్లో షారుఖ్ ఖాన్ చేసిన డాన్ పాత్రను ఇప్పుడు రణవీర్ కొనసాగిస్తాడని భారీ హైప్ వచ్చింది. కానీ కొన్ని నెలల తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇక రిపోర్ట్స్ ప్రకారం స్క్రిప్ట్ మార్పులు, క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా రణవీర్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడట. కానీ ఈ నిర్ణయం చాలా లేట్ స్టేజ్ లో తీసుకోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి. సెట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్, డేట్స్ ప్లానింగ్ ఇలా చాలా ఖర్చయిందని చెబుతున్నారు. కొందరు రిపోర్ట్స్ లో ఈ నష్టం 45 కోట్ల వరకు వెళ్లిందని కూడా వచ్చింది. దీంతో ఫర్హాన్ అఖ్తర్ టీం ఈ విషయాన్ని FWICE పలుమార్లు రణవీర్ ను చర్చకు రావాలని నోటీసులు పంపించిందట. కానీ రణవీర్ టీం ఇది కాంట్రాక్ట్ ఇష్యూ, FWICE సరైన వేదిక కాదు అన్నట్టు స్పందించినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాతే FWICE పెద్ద నిర్ణయం తీసుకుంది. రణవీర్ సింగ్ కు సహకరించవద్దు అంటూ ఇండస్ట్రీకి నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు రణవీర్ సింగ్ బ్యాన్ అంటూ వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ సంస్థ తర్వాత క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది లీగల్ బ్యాన్ కాదు, మేము కోర్టు కాదు, కేవలం నిరసన చర్య మాత్రమే అని ఆ సంస్థ సలహాదారు అశోక్ పండిట్ పేర్కొన్నారు. ఇక రణవీర్ టీం కూడా దీనిపై స్పందించింది. మేము ఫిల్మ్ ఫ్రాటర్నిటీని గౌరవిస్తాం, ఈ విషయాన్ని గౌరవంగా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నామంటూ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ వివాదంపై ఎక్కువగా మాట్లాడలేదు. ఇండస్ట్రీలో కూడా ఈ నిర్ణయంపై మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు స్టార్ అయినా కమిట్మెంట్ తప్పకూడదు అంటుంటే, ఇంకొందరు ఒక హీరోపై ఇలా ఇండస్ట్రీ మొత్తాన్ని తిరగబెట్టడం తప్పని అంటున్నారు. ఇక డైరెక్టర్ సంజయ్ గుప్తా కూడా ఇలా చేస్తే వందలాది వర్కర్ల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని అన్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే మరో లెవెల్ డిబేట్ నడుస్తోంది. కొందరు రణవీర్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆయన్ను అన్ప్రొఫెషనల్ అని అంటున్నారు. రాఖీ సావంత్ లాంటి వారు కూడా రణవీర్ కు బహిరంగ మద్దతు ఇచ్చారు. అంటే మొత్తానికి రణవీర్ సింగ్ ను బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు అనేది కొంచెం ఓవర్ గా వైరల్ అవుతున్నమాట. ధురంధర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రణవీర్ సింగ్ ను కొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తొలగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఈవెంట్లలో రణవీర్ సింగ్ చేసినటువంటి కొన్ని సందర్భాలను యాడ్ చేస్తూ ఇప్పుడు ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతకు రణవీర్ సింగ్ ను నిజంగానే బాలీవుడ్ నుంచి బ్యాన్ చేశారా? అసలు ఎందుకు చేశారు? దీని వెనుకున్నటువంటి కారణాలేంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు అనే వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఇదేం ప్రభుత్వ స్థాయి బ్యాన్ కాదు. బాలీవుడ్ లోని ప్రముఖ సినీ కార్మిక సంఘం FWICE ఇచ్చిన నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అంటే ఇండస్ట్రీలోని సభ్యులు ఆయనతో పని చేయొద్దని సూచించింది. ఇక ఈ స్టోరీ మొత్తం మొదటి నుంచి చూస్తే అన్ని డాన్ 3 సినిమా దగ్గర నుంచి మొదలయ్యాయి. ఈ సినిమాను ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించాడు. మొదట ఈ ప్రాజెక్ట్ లో హీరోగా రణవీర్ సింగ్ ను భారీగా ప్రకటించారు. అప్పట్లో షారుఖ్ ఖాన్ చేసిన డాన్ పాత్రను ఇప్పుడు రణవీర్ కొనసాగిస్తాడని భారీ హైప్ వచ్చింది. కానీ కొన్ని నెలల తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇక రిపోర్ట్స్ ప్రకారం స్క్రిప్ట్ మార్పులు, క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా రణవీర్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడట. కానీ ఈ నిర్ణయం చాలా లేట్ స్టేజ్ లో తీసుకోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి. సెట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్, డేట్స్ ప్లానింగ్ ఇలా చాలా ఖర్చయిందని చెబుతున్నారు. కొందరు రిపోర్ట్స్ లో ఈ నష్టం 45 కోట్ల వరకు వెళ్లిందని కూడా వచ్చింది. దీంతో ఫర్హాన్ అఖ్తర్ టీం ఈ విషయాన్ని FWICE పలుమార్లు రణవీర్ ను చర్చకు రావాలని నోటీసులు పంపించిందట. కానీ రణవీర్ టీం ఇది కాంట్రాక్ట్ ఇష్యూ, FWICE సరైన వేదిక కాదు అన్నట్టు స్పందించినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాతే FWICE పెద్ద నిర్ణయం తీసుకుంది. రణవీర్ సింగ్ కు సహకరించవద్దు అంటూ ఇండస్ట్రీకి నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ ఇచ్చింది.
ఇదే ఇప్పుడు రణ్వీర్ సింగ్ బ్యాన్ అంటూ వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ సంస్థ తర్వాత క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది లీగల్ బ్యాన్ కాదు, మేము కోర్టు కాదు, కేవలం నిరసన చర్య మాత్రమే అని ఆ సంస్థ సలహాదారు అశోక్ పండిట్ పేర్కొన్నారు. ఇక రణ్వీర్ టీం కూడా స్పందించింది. దీనిపై స్పందించింది. మేము ఫిల్మ్ ఫ్రాటర్నిటీని గౌరవిస్తాం, ఈ విషయాన్ని గౌరవంగా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నామంటూ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ వివాదంపై ఎక్కువగా మాట్లాడలేదు. ఇండస్ట్రీలో కూడా ఈ నిర్ణయంపై మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు స్టార్ అయినా కమిట్మెంట్ తప్పకూడదు అంటుంటే, ఇంకొందరు ఒక హీరోపై ఇలా ఇండస్ట్రీ మొత్తాన్ని తిరగబెట్టడం తప్పని అంటున్నారు. ఇక డైరెక్టర్ సంజయ్ గుప్తా కూడా ఇలా చేస్తే వందలాది వర్కర్ల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని అన్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే మరో లెవెల్ డిబేట్ నడుస్తోంది. కొందరు రణ్వీర్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆయన్ను అన్ప్రొఫెషనల్ అని అంటున్నారు. రాఖీ సావంత్ లాంటి వారు కూడా రణ్వీర్ కు బహిరంగ మద్దతు ఇచ్చారు. అంటే మొత్తానికి రణ్వీర్ సింగ్ ను బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు అనేది కొంచెం ఓవర్ గా వైరల్ అవుతున్నమాట. ధురంధర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రణ్వీర్ సింగ్ ను కొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తొలగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఈవెంట్లలో రణ్వీర్ సింగ్ చేసినటువంటి కొన్ని సందర్భాలను యాడ్ చేస్తూ ఇప్పుడు ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతకు రణ్వీర్ సింగ్ ను నిజంగానే బాలీవుడ్ నుంచి బ్యాన్ చేశారా? అసలు ఎందుకు చేశారు? దీని వెనుకున్నటువంటి కారణాలేంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో రణ్వీర్ సింగ్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు అనే వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఇదేం ప్రభుత్వ స్థాయి బ్యాన్ కాదు. బాలీవుడ్ లోని ప్రముఖ సినీ కార్మిక సంఘం FWICE ఇచ్చిన నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్, అంటే ఇండస్ట్రీలోని సభ్యులు ఆయనతో పని చేయొద్దని సూచించింది. ఇక ఈ స్టోరీ మొత్తం మొదటి నుంచి చూస్తే అన్ని డాన్ 3 సినిమా దగ్గర నుంచి మొదలయ్యాయి. ఈ సినిమాను ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించాడు. మొదట ఈ ప్రాజెక్ట్ లో హీరోగా రణ్వీర్ సింగ్ ను భారీగా ప్రకటించారు. అప్పట్లో షారుఖ్ ఖాన్ చేసిన డాన్ పాత్రను ఇప్పుడు రణ్వీర్ కొనసాగిస్తాడని భారీ హైప్ వచ్చింది. కానీ కొన్ని నెలల తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇక రిపోర్ట్స్ ప్రకారం స్క్రిప్ట్ మార్పులు, క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా రణ్వీర్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడట. కానీ ఈ నిర్ణయం చాలా లేట్ స్టేజ్ లో తీసుకోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి. సెట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్, డేట్స్ ప్లానింగ్ ఇలా చాలా ఖర్చయిందని చెబుతున్నారు. కొందరు రిపోర్ట్స్ లో ఈ నష్టం 45 కోట్ల వరకు వెళ్లిందని కూడా వచ్చింది. దీంతో ఫర్హాన్ అఖ్తర్ టీం ఈ విషయాన్ని FWICE పలుమార్లు రణ్వీర్ ను చర్చకు రావాలని నోటీసులు పంపించిందట. కానీ రణ్వీర్ టీం ఇది కాంట్రాక్ట్ ఇష్యూ, FWICE సరైన వేదిక కాదు అన్నట్టు స్పందించినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాతే FWICE పెద్ద నిర్ణయం తీసుకుంది. రణ్వీర్ సింగ్ కు సహకరించవద్దు అంటూ ఇండస్ట్రీకి నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు రణ్వీర్ సింగ్ బ్యాన్ అంటూ వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ సంస్థ తర్వాత క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది లీగల్ బ్యాన్ కాదు, మేము కోర్టు కాదు, కేవలం నిరసన చర్య మాత్రమే అని ఆ సంస్థ సలహాదారు అశోక్ పండిట్ పేర్కొన్నారు. ఇక రణ్వీర్ టీం కూడా దీనిపై స్పందించింది. మేము ఫిల్మ్ ఫ్రాటర్నిటీని గౌరవిస్తాం, ఈ విషయాన్ని గౌరవంగా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నామంటూ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ వివాదంపై ఎక్కువగా మాట్లాడలేదు. ఇండస్ట్రీలో కూడా ఈ నిర్ణయంపై మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు స్టార్ అయినా కమిట్మెంట్ తప్పకూడదు అంటుంటే, ఇంకొందరు ఒక హీరోపై ఇలా ఇండస్ట్రీ మొత్తాన్ని తిరగబెట్టడం తప్పని అంటున్నారు. ఇక డైరెక్టర్ సంజయ్ గుప్తా కూడా ఇలా చేస్తే వందలాది వర్కర్ల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని అన్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే మరో లెవెల్ డిబేట్ నడుస్తోంది. కొందరు రణ్వీర్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆయన్ను అన్ప్రొఫెషనల్ అని అంటున్నారు. రాఖీ సావంత్ లాంటి వారు కూడా రణ్వీర్ కు బహిరంగ మద్దతు ఇచ్చారు. అంటే మొత్తానికి రణ్వీర్ సింగ్ ను బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు అనేది కొంచెం ఓవర్ గా వైరల్ అవుతున్నమాట.